యాసంగి సన్నాలకు బోనస్ ఇది అది ఇచ్చేది కాదు సచ్చేది కాదు. ఈ ఓట్ల ముంగట పెద్ద డ్రామాలు రైతులకు సంబంధించినటువంటి దాన్ని ఆసరా చేసుకోవాలి. ఇప్పుడు ఏంది గత యాసంగి సన్నాలకు బోనస్ ఇప్పుడు ఎందుకు ఇస్తాను? రైతులు ఎవరు పిచ్చోళ్ళ అమాయకులు అనుకుంటా ఉన్నారా? యాసంగి అంటే దాదాపు ఇప్పుడు 6 నెలలు అవుతుంది. నువ్వు 6 నెలల కాడ నుంచి పైసలు 500 రూపాయలు గింటకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తే ఏమన్నా నమ్ముతారా? అంతా ఎన్నికల డ్రామాలు కానీ ఇంకే డ్రామాలు కానీ ఇవ్వాలి. వాళ్ళ పైసలు అయితే ఇవ్వాలి, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. కానీ పైసలు అయితే దయచేసి రైతులకి మీరు ఇస్తానన్నటువంటి యాసంగి పైసలకు సంబంధించినటువంటి సన్నాలకు బోనసు దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని ఇవ్వాలి. పెండింగ్ నిధులు రిలీజ్ చేసేందుకు సర్కార్ కసరత్తు. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలోకి జమ. దశల వారీగా 1159 కోట్ల పంపిణీ. చెరుకు రైతులకు 500 బోనస్ ఇచ్చేందుకు సన్నాహాలు. ఏంటిది ఇది? నెలాఖరులోగా అంటే ఏంటిది ఇది? నెలాఖరులోగా అంటే ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలోకి జమ. ఏంటిది ఇది? అయిపోగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటేనో గుర్తుల పైన జరిగేటువంటి ఓట్లు కావు కాబట్టి గంపగుత్తగా వాళ్ళ దొడ్లోకి వస్తారని వాళ్ళకి ఆలోచన. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాక ఏమున్నాయి? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఇది గుర్తుల పైన జరిగేటువంటి ఎన్నిక కదా. కాబట్టి ఇప్పుడు బోనస్ పైసలు వేసినట్టయితే గంపగుత్తగా కొట్టుకురావచ్చు, మళ్ళా మనమే చేయొచ్చు అన్నటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా కనబడతా ఉన్నది. మరి ఎప్పుడు ఇస్తాడు ఏందో ఒకసారి చూద్దాం, ఎంత బాయ్కి ఉన్నది ఏందనేది. గత యాసంగి సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న సన్నబొట్లకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఈ నెలాఖరులోగా బకాయి ఉన్న రైతులకు చెల్లిస్తున్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బోనస్ నగదు గుదిబండగా మారింది. దీంతో వారంతా స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయగా దశల వారీగా పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ పేర్కొంది. ప్రస్తుత వారకాలం బోనస్ జమ అవుతుండగా గత యాసంగి సీజన్ బోనస్ పెండింగ్ పెట్టడంపై అన్నదాతల్లో అనుమానం రేకెత్తింది. ఎగరామం పెట్టే అవకాశం ఉందని భావించి ముందుగా పెండింగ్ బకాయిలు వేసిన తర్వాతే వానకాలం సన్నాల నగదు వేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు ఈ సీజన్ కొద్దిగా ఆలస్యమైన పర్వాలేదు, యాసంగి బకాయిలు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. దీంతో అధికారులు బకాయిల రైతుల వివరాలు తీసుకుని దశల వారీగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. గత యాసంగి సీజన్లో 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో దొడ్డు 51 లక్షల మెట్రిక్ టన్నులు కాగా సన్నవడ్లు 24 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. మొత్తం ధాన్యానికి 17,198 కోట్ల ప్రభుత్వం రైతులకు చెల్లించింది. 17,178 కోట్లు ప్రభుత్వం రైతులకు చెల్లించింది. సన్నాలు పండించిన 4 లక్షల మందికి 1159 కోట్లు చెల్లించాల్సి ఉందట. ఎంత? 1159 కోట్లు రావాలి. ధాన్యం కొనుగోలు చేసి 4 నెలలు దాటినా బోనస్ రాలేదు. బోనస్ ప్రకటనతో సన్నాల సాగు. ప్రభుత్వం సన్నాలు పెద్ద ఎత్తున సాగు చేసేందుకు రైతులకు ప్రోత్సాహాలు బోనస్కు 500 ప్రకటన చేసింది. దీంతో రైతులు సన్నబొట్లు సాగు చేశారు. నిజామాబాద్లో 8 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే అందులో 7 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలే. నల్గొండ, జగిత్యాల, నిర్మల్, నారాయణపేట, సిద్దిపేట, సూర్యాపేట అలాగే ఖమ్మం జిల్లాలో పెద్ద మొత్తంలో సన్నబొట్లు పండించారు. ఈ జిల్లాలకు సంబంధించిన రైతులకు సుమారుగా 500 కోట్ల బోనస్ చెల్లించనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం వానకాలం సీజన్ కూడా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. అందులో 45 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు సేకరించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆదేశాలు ఇచ్చింది. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలో తేడా లేకుండా చూడాలని, అందుకోసం సన్నాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. ఈ సీజన్ కు కొనుగోలు చేసే సన్నాలకు 2,200 కోట్లు అవుతుంది. 2 సీజన్లకు ప్రభుత్వం సుమారు 3,500 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. వానాకాలం వడ్ల సేకరణ వేగవంతం చేస్తా ఉన్నారట. చెరుకు రైతులకు బోనస్ పై ప్రభుత్వం పరిశీలన చేస్తా ఉన్నదట. మీరు పరిశీలన ఇస్తే మంచిదే. రైతును ఆదుకోవాలి. మొదటి దేశానికి అన్నం పెట్టేటువంటి వ్యక్తి రైతన్న, అటువంటి వ్యక్తులను ఆదుకోవాలి. కానీ సన్న ఓట్లు పండించు అని చెప్పేసి అంటివి. అన్ని ఓట్లకు అన్నాడు, దాని తర్వాత సన్నాలకు అన్నాడు. 500 బోనస్ ఇవ్వలేదు. మరి 500 బోనస్ ఇప్పుడు అయితే ఈ వాపుతారట. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అయితేనే కదా వానకాలం సంబంధించినటువంటి ధాన్యం అమ్ముతాను కదా. ఇప్పుడు ఇవి ఆపి అవి ఇస్తారట. మరి ఎట్లా కొడితే ఉన్నది? కిందేసి కొట్టినా అదే, ఇప్పుడు మీదేసి కొట్టినా కదే కదా. రెండోదే కదా. మళ్ళీ ఆ రైతన్నే కదా మళ్ళీ ఇప్పుడు ఈ ఆగేది పెండింగ్లో. 2 ఇవ్వాల్సిందే, ఇప్పుడు ఇవ్వాల్సిందే, అవి ఇవ్వాల్సిందే. ఎంత ఉన్నది? మీరు ఇచ్చేది ఎంత అంటే 1159 కోట్లు లేవా గవర్నమెంట్ దగ్గర? 1159 కోట్లు ఏంది? ఏమన్యాయం ఇది? ఒక మీ పార్టీలో మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ కాంట్రాక్టర్లకు రావాల్సినటువంటి ఆ కాంట్రాక్టు బిల్లులకి 15 కోట్లు, 10,000 కోట్లు, 9,000 కోట్లు, 6,000 కోట్లు చెల్లించినటువంటి మీరు 1159 సన్న ఓట్లకు బోనస్కి 6 కాలం కష్టపడి పండించినటువంటి రైతన్న ఆయన మీ దగ్గర నుంచి అడిగేది, వాళ్ళు
రక్తం రక్తం చెమటగా మార్చి పండించినటువంటి పంట, దానికి ఇస్తే తప్పేంటి? ఇచ్చేదే 1159 కోట్లు. ఈ 1159 కోట్ల కోసం 1000 రకాలైనటువంటి కొర్రీరు. ఇప్పటి వరకు 4-5 నెలలు అయిపోతా ఉన్నది ఇప్పటికి. సో ఇది ఇవ్వాలి, దయచేసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది.